నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ సమన్వయ సభ్యులు విలాస్ గాదేవర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బాయిన్సా మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 15 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు పార్టీ బీఫామ్లను పార్టీ ఇన్ఛార్జ్ జక్కా వెంకటరెడ్డి, సమన్వయ సభ్యులు రామాదేవి, డాక్టర్ కిరణ్ కుమార్, లోలం శ్యామ్ కుమార్ల చేతుల మీదుగా అందజేశారు. बीजेपी एमआईएम को हटाओ, बीजेपी एमआईएम को हटाओ, बीजेपी एमआईएम को हटाओ, बीजेपी एमआईएम को हटाओ। कांग्रेस को तो पता ही नहीं है, उन लोग 0 सीट से ही रहते यहाँ पे, उस वजह से बीजेपी एमआईएम को हटाए तो बाइंसे का जो डेवलपमेंट है 100% पहले जो हुआ उससे 4 गुना ज्यादा होता बोल के इस टाइम पे हम आप लोगों को विश्वास देते हुए हमारे 15 कैंडिडेट को बाइंसा के लोग हिंदू भाई और मुसलमान भाई मिलके इन लोगों को वोट डालना बोल के हमारे पार्टी की तरफ से गुजारिश करते हुए जय हिंद, जय तेलंगाना। 15 మంది అభ్యర్థులకి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పంపించిన బీఫామ్లు మన ఇన్ఛార్జ్ వెంకరెడ్డి గారి చేతుల మీదుగా, అదేవిధంగా మా సమన్వయ సమితి సభ్యులైన డాక్టర్ రమాదేవి గారు, అదేవిధంగా డాక్టర్ కోమ్రేవార్ గారు, శ్యామ్ సుందర్ గారు మరియు మిర్జాదిగూడ నుంచి వచ్చిన కార్పొరేటర్ల సమక్షంలో వాళ్ళ చేతులకి బీఫామ్లు ఇచ్చి మున్సిపాలిటీకి పోవడం జరుగుతున్నది. ఈ రోజు బైన్సా పట్టణంలో కుల మతాలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే క్యాండిడేట్లకు నిలబెట్టిందో మీరు చూసుకోవచ్చు. హిందువులు ముస్లింలు అని భేదం లేకుండా అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి బరిలో దించడం జరుగుతున్నది. బైన్సా ప్రజలకు ఈ సందర్భంగా మన విన్నవించేది ఒకటే, దయచేసి మీరు చూడండి, మా క్యాండిడేట్లకి మంచి పిల్లలు, ఎడ్యుకేటెడ్ పిల్లలు, మీ కొరకు పనిచేసే పిల్లలు. మీరు 25 సంవత్సరాల నుంచి కొన్ని పార్టీలకే పట్టం కట్టి బైన్సా మున్సిపాలిటీపై వాళ్ళ ఓనర్షిప్ ఉన్నట్లా చేసిన తర్వాత కూడా బైన్సా మున్సిపాలిటీలో అభివృద్ధి అనేది జరగలేదు. మీరు ఒక్కసారి మా పిల్లలకు అవకాశం ఇవ్వండి. మొత్తం కొత్త క్యాండిడేట్లు, చాలా బోలా వ్యక్తులు, పని చేసే వ్యక్తులు. వాళ్ళు అధికారంలో లేకపోయినా, వాళ్ళకి ఏ పదవిలో లేకపోయినా వాళ్ళు మీకు చెప్పిన పని చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఆ పదవి ఇస్తే ఇంకా అతి ఉత్సాహంతో మన అభ్యర్థులందరికీ గెలిపించి మీరు మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు జెండా ఎగరేస్తే బైన్సాని అన్ని విధాలుగా బంగారు బైన్సా చేసే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మా అభ్యర్థులందరికీ కూడా మా తరపున మా పార్టీ తరపున बेस्ट ऑफ लक చెప్పుకుంటూ వాళ్ళందరూ దేవుని దయ వల్ల अल्लाह के फजल से सब जनों ऊपर वाले की मर्जी से अच्छे मेजॉरिटी से जीत के आके बाइंसे में केसीआर साहब जो सोचे थे वो हिसाब से उन लोग जीत के आके म्यूनसिपालिटी में अपना कायम रखते हुए बाइंसे के लोगों का जो प्रॉब्लम्स है वो पूरे प्रॉब्लम सॉल्व करते बोल के मैं उम्मीद रखते हुए उनको और एक बार मुबारकबाद देते हुए मेरे जो 4 बात मेरे మున్సిపాలిటీ ఎన్నికల పరిధిలో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున 15 మంది అభ్యర్థులకు ఈరోజు పార్టీ తరఫున బీఫామ్లు ఇవ్వడం జరిగింది. మరి బైన్సా పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మరి గతంలో ఏదైతే రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండేనో ఆ సమయంలోనే బైన్సా అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా సెంట్రల్ లైటింగ్ అనుకోండి, డివైడర్ అనుకోండి, బైన్సా సుందరీకరణ అనుకోండి, పట్టణ ఏదైతే పార్కులే అనుకోండి, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొరకు అప్పుడు నిధులు కేటాయించడమే అనుకోండి, వివిధ వాళ్లలో కమ్యూనిటీ హాల్స్, కుల సంఘాలే అనుకోండి, మరి అప్పుడు దేవాదాయ శాఖ తరఫున మన ఆలయాలే అనుకోండి, మరి మసీదులకు కానీ కబ్రస్థాన్ల అభివృద్ధికి కానీ చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలోనే ఈ బైన్సా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్న విషయాన్ని ఈరోజు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నారు. దయచేసి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ఈ రోజు మనం చూస్తున్నాం గత 2 సంవత్సరాల కాలంలో బైన్సా అన్ని రంగాలలో కుంటుపడ్డది, అభివృద్ధి లేదు. కనీసం వీధి దీపాలు గాని డ్రైనేజీలు గాని తీసే పరిస్థితి లేని పరిస్థితి ఉంది. కాబట్టి మళ్లీ బైన్సా పట్టణానికి మంచి పాలన రావాలంటే, మంచి అభివృద్ధి జరగాలంటే, మంచి సంక్షేమ ఫలాలు అందాలంటే మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తేనే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, బైన్సా ప్రజలారా, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి మా 15 మందిని గెలిపిస్తే రాబోయే కాలంలో మరి ఇక్కడ సువర్ణ పాలన జరుగుతుందన్న సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మనకు అబ్జర్వర్గా వచ్చినటువంటి జక్కా వెంకటరెడ్డి గారి
ఆధ్వర్యంలో మరియు నిధుల సమన్వయ కమిటీ సభ్యులైనటువంటి మా నలుగురు ఆధ్వర్యంలో ఒక మేల్మి బంగారం లాంటి 15 క్యాండిడేట్లని, ఎటువంటి మరకలేనటువంటి 15 క్యాండిడేట్లని అన్ని వర్గాల నుంచి, అన్ని మతాలకు సంబంధించి, అన్ని కులాలకు సంబంధించి సామాజిక న్యాయం జరిగేలా సెలెక్ట్ చేసుకుని విద్యావంతులైనటువంటి నాయకుల్ని, విద్యావంతులైనటువంటి సేవకుల్ని ఈరోజు బైన్సా పట్టణానికి అందిద్దామని చెప్పి మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. కొంతమంది బీటెక్ చదువుకున్న పిల్లలు ఉన్నారు, కొంతమంది ఉద్యమ నాయకులు ఉన్నారు, కొంతమంది పత్రికా విలేకరుల నుంచి వచ్చి వారు కొంతమంది రిజైన్ చేసుకుని వచ్చి మేము సామాజిక సేవ చేస్తాం, ప్రజాసేవ చేస్తామని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది విద్యారంగమైనటువంటి బీఎడ్ చదువుకున్న పిల్లలు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్న పార్టీలో మాతో పాటు గత 2 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి వారందరినీ కూడా సర్వేలు చేసుకుని వెలికి తీసి వారందరినీ ఈ కుల మతాలకు అతీతంగా, ఈ మత సంఘర్షణలకు అతీతంగా ఎటువంటి వారి మీద రిమార్క్ లేనటువంటి క్యాండిడేట్స్ ని మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మన బైన్సాపట్నంలో చూస్తున్నాం, గత దశాబ్దాల కాలంగా మత సంఘర్షణలు కరెక్ట్ గా ఎన్నికల ముందర ఏదో ఒక అలజడి అవుతుంది. కరెక్ట్ గా ఎన్నికల ముందర ఎవరో ఒక నాయకుడు వచ్చేసి కొన్ని నినాదాలు తీసుకుంటారు. కరెక్ట్ గా ఎన్నికల ముందరనే ఒక ఈయన మీద కౌంటర్ వేస్తాడు, ఒక ఆయన మీద కౌంటర్ వేసుకుంటాడు. వీళ్ళందరూ కూడా లాస్ట్ కు సరెండర్ అయ్యి సాయంత్రం పూట కలిసి కూర్చొని దావత్లు చేసుకునే పార్టీలు. మా పార్టీ స్వచ్ఛమైన నికాసైన పార్టీ, మత సామరస్యాలకు అన్నిటికీ అతీతంగా కలిసి ఉండే పార్టీ. కాబట్టి మరొకసారి మీరు కేసీఆర్ గారు పంపించినటువంటి మన క్యాండిడేట్స్ అందరినీ దీవించి గెలిపిస్తే బైన్సాని అభివృద్ది పథంలో మా నలుగురు నాయకత్వంలో తీసుకుపోతామని చెప్పి మాటిస్తూ, ఎటువంటి ఘర్షణలు లేకుండా సామరస్యంగా బైన్సాని పూర్తి తరహాలు హైదరాబాద్ జీహెచ్ఎంసీ నుంచి ఎలా అయితే మనకు అభివృద్ది ఉంటుందో అలాంటి అభివృద్దిని మనం బైన్సాలో చూపిస్తామని చెప్పి మాటిస్తూ, రాబోయే సర్కార్ కేసీఆర్ సర్కార్ కాబట్టి వచ్చే 2 ఏళ్లలోనే కేసీఆర్ గారు మళ్ళా గద్దెనెక్కుతారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి నాయకత్వంలో బైన్సా మున్సిపాలిటీని తెలంగాణలోని రాష్ట్రంలో నంబర్ 1 మున్సిపాలిటీ చేసి చూపిస్తామని చెప్పి ఘంటాపథంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ చేతులు జోడించి కోరుకుంటున్నా. అందరూ కూడా మా యొక్క బీఆర్ఎస్ క్యాండిడేట్లని దయతెలిచి గెలిపించగలని నా యొక్క ప్రార్థన. జై తెలంగాణ. ఈ రోజు దాదాపు 15 వార్డులలో మనం నామినేషన్ వేయడము, అదేవిధంగా ఈ రోజు వాళ్ళందరికీ కూడా బీఫామ్ ఇవ్వడం జరిగింది. మనందరం చూస్తున్నాము, బైన్సా పట్టణంలో ఈ మత కల్లోల వల్ల అనేక రకమైన ఇబ్బందులకు పాలవడమే కాకుండా ఇవాళ బైన్సా పట్టణం అనేది చాలా వెనుకబడి ఉన్నది. ఇలాంటి పరిస్థితి రాకుండా కేసీఆర్ ఏం చేశారో మనందరం చూసాము. రేపు రాబోయే రోజుల్లో కూడా బైన్సా పట్టణంలో మనము గెలిచినట్లే ఏదుంటే బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి, అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంతకుముందు విలాస్ గారు చెప్పినట్టు చాలా స్వచ్ఛమైన క్యాండిడేట్స్. వాళ్ళ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. గతంలో కూడా వాళ్ళు కంటెస్ట్ చేయలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా బైన్సా పట్టణానికి సేవ చేసి బైన్సాని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి బైన్సా పట్టణ వాసులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి రేపు రాబోయే రోజుల్లో బైన్సా పట్టణం అభివృద్ధి కావాలంటే అది కారు గుర్తుకు ఓటేస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటున్నాను.